ఎవరు వీళ్ళని ఇంట్లోకి రానిచ్చింది? అమ్మా అలా అంటే వింటమ్మా. పీటల మీద నీ పెళ్లి ఆపేసిన వీళ్ళని ఎవరి ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టింది? అక్క, ఇంటికొచ్చిన వాళ్ళ ముందు అలా మాట్లాడొద్దు. మనకి అంత నష్టం చేసిన వీళ్ళని ఏమీ అనకుండా అతిథి మర్యాదలు చేసి పంపించాలా? యాయా, ఏం మొహం పెట్టుకుని నా కొంపలోకొచ్చావు? అమ్మా, ఆదికేశవ గారిని తీసుకొచ్చింది నేనే. నీ పెళ్ళాపి నీ దుఃఖానికి కారణమైన వాళ్ళని నువ్వెలా వెంట పెట్టుకొచ్చావే? అమ్మో, అమ్మా నా మాట వినమ్మా. వాళ్ళు నా అతిథులు. అంకుల్ వాళ్ళని నేనే తీసుకొచ్చాను. నీకు మత్తుండే ఈ పని చేస్తున్నావా సహస్ర? అమ్మా, నా వల్ల అమ్మాయిని తిట్టకండమ్మా. ఏదో దుర్ముహూర్తంలో పెళ్లి చేస్తున్నారని ఉండబట్టలేక ఆ రోజు పెళ్ళాపానమ్మా. కానీ కావాలని కాదమ్మా. గౌరీ, మన వల్ల పాపం సహస్ర మాటలు పడుతుంది. మన దారిని మనం వెళ్ళిపోదాం పదా. ఆగండి అంకుల్. ఆంటీ మీరు ఆగండి. అది కాదమ్మా, మా వలన మీకు మధ్య గొడవలు జరగడం నాకు ఇష్టం లేదమ్మా. అమ్మా మేం వెళ్తాంలేమ్మా. దయచేసి ఆగండి, నా కోసం ఆగండి. ఏయ్, వెళ్లే వాళ్ళని ఎందుకు ఆపుతున్నావు? అమ్మా, నేనొక్క ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. ఏంటి అది? నీ కళ్ళ ముందే నాకు అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఎలా ఊరుకుంటాను? నీ ముందు నా విషయంలో ఎవరైనా తప్పు చేయబోతే నువ్వు చేతులు కట్టుకొని నిలబడతావా? ఎలా నిలబడతానే? వీళ్ళ తప్పు జరగకుండా ఆపుతాను. మరి అంకుల్ కూడా నా విషయంలో చేసింది అదే కదా.